క్లోజింగ్ వచ్చేసి ల్యాప్టాప్స్ 45 ఉన్నాయి. ఈచ్ వన్ పర్చేస్ రేట్ 15,000 అనమాట. సో ఈ రేటే తీసుకోవాలి. వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో టీడీఎస్, జిఎస్టీ, ఐజిఎస్టీ రిలేటెడ్గా ప్రాబ్లం అనేది మనం చేస్తున్నాము. అయితే ఆ లాస్ట్ వీడియోలో మనం 28th ట్రాన్సాక్షన్ వరకు రికార్డ్ చేసాము. ఇప్పుడు లాస్ట్ ట్రాన్సాక్షన్ 29th ట్రాన్సాక్షన్ అనేది మనం రికార్డ్ చేయాలి. ఆ 29th ట్రాన్సాక్షన్ ఏంటంటే మనకు వచ్చిన నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్కి ఈక్వల్గా ట్రాన్స్ఫర్ చేయమని చెప్తున్నారు. అలా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ముందు మన కంపెనీలో క్లోజింగ్ స్టాక్ అనేది ఎంత ఉందో మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో అది క్యాలిక్యులేషన్ ఇప్పుడు చేస్తున్నాను ఈ వీడియోలో. 2 ఐటమ్స్ ఉన్నాయి. ఎల్సిడి కెమెరాస్కి చేస్తాను ప్రజెంట్. క్లోజింగ్ స్టాక్ని క్రియేట్ చేసేటప్పుడు ముందు మనకి ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓపెనింగ్ స్టాక్ ఎల్సిడి కెమెరాస్ అనేవి ఓపెనింగ్ స్టాక్ మనకి ఎంత ఉందో చూడాలి ఒకసారి. ఇంకోండి, ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి ఎల్సిడి కెమెరాస్ 25 నెంబర్స్ ఉన్నాయి. సో అవే చూపించారు ఇప్పుడు. ఇదిగోండి ఓపెనింగ్ స్టాక్ 25 నెంబర్స్. దీనికి యాడ్ పర్చేస్ అంటే ఎల్సిడి కెమెరాస్ అనేవి మనం ఎంత స్టాక్ అయితే పర్చేజ్ చేస్తామో వాటిని మనం యాడ్ చేసుకోవాలి. ఎల్సిడి కెమెరాస్ని ఎవరెవరి నుండి ఎన్నెన్ని నెంబర్స్ పర్చేజ్ చేసామో ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి 10th ట్రాన్సాక్షన్లో 25 నెంబర్స్ ఎల్సిడి కెమెరాస్ 25 నెంబర్స్ పర్చేజ్ చేసామంటే యాసర్ కంపెనీ వాళ్ళ నుండి. సో ఇక్కడ యాసర్ కంపెనీ 25 నెంబర్స్. నెక్స్ట్ 2 నెంబర్స్ ఎల్సిడి కెమెరాస్ పర్చేజ్డ్ ఎస్బీఐ చెక్ అన్నాడు. ఓకే, ఎస్బీఐ ద్వారా 2 నెంబర్స్. కెమెరాస్ ఇవి పర్చేస్ 25 ప్లస్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 27 నెంబర్స్ వస్తాయి. ఈ 27 నెంబర్స్కి 25 నెంబర్స్ ప్లస్ ఈ 27 నెంబర్స్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే టోటల్గా 52 నెంబర్స్ వస్తాయి. 52 నెంబర్స్. అయితే మనం పర్చేజ్ చేసిన వాటిల్లో ఎన్ని నెంబర్స్ అయితే మనం రిటర్న్ చేస్తున్నామో ఆ రిటర్న్స్ని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. పర్చేజెస్ రిటర్న్స్ని మనం పర్చేస్లో నుండి లెస్ చేయాలి. 5 నెంబర్స్ ఎల్సిడి కెమెరాస్ రిటర్న్ టు యాసర్ కంపెనీ. 25 నెంబర్స్ పర్చేజ్ చేసాం, అందులో ఇప్పుడే వాళ్ళకి 5 నెంబర్స్ రిటర్న్ చేస్తున్నాం. అలా రిటర్న్ చేస్తే ఈ రిటర్న్స్ని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. పర్చేస్లో నుండి పర్చేజ్ రిటర్న్స్ లెస్ చేయాలి. యాసర్ కంపెనీ 5 నెంబర్స్. ఓకేనా? ఓకే, పైన ఉన్న 52 అంటే ఓపెనింగ్ స్టాక్ 25 ప్లస్ 27 యాడ్ చేస్తే 52 వచ్చినాయి. 52 మైనస్ 5 నెంబర్స్ ఈక్వల్ టు లెస్ చేస్తే ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 47 నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు టోటల్గా మన దగ్గర 47 నెంబర్స్ ఉన్నాయి. ఈ 47 నెంబర్స్లో కస్టమర్స్కి మనం ఎన్ని నెంబర్స్ అయితే సేల్ చేస్తామో అలా సేల్ చేసిన స్టాక్ని మనం లెస్ చేయాలి. లెస్ సేల్స్. కెమెరాస్ని ఎవరెవరికి ఎన్నెన్ని నెంబర్స్కి సేల్ చేసామో ఒకసారి చూడాలి. కెమెరాస్ 10 నెంబర్స్ సోల్డ్ టు తెలంగాణ కేసీఆర్. 2 నెంబర్స్ ఎల్సిడి కెమెరాస్ సోల్డ్ ఫర్ క్యాష్. కేసీఆర్కి 10 నెంబర్స్, అలాగే క్యాష్కి
2 నెంబర్స్. సేల్స్ కూడా వచ్చేసినట్టే. టోటల్గా 12 నెంబర్స్ కెమెరాస్ని మనం సేల్ చేసాం. ఇప్పుడు పైన 47 నెంబర్స్లో నుండి -12 నెంబర్స్ మనం లెస్ చేయాలి. లెస్ చేస్తే టోటల్గా మన దగ్గర ఇప్పుడు 35 నెంబర్స్ ఉన్నాయని అర్థం. 35 నెంబర్స్. అయితే మనం సేల్ చేసిన 12 నెంబర్స్లో కస్టమర్స్ నుండి మనకి ఎన్ని నెంబర్స్ అయితే స్టాక్ రిటర్న్ వస్తాయో ఆ రిటర్న్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఆ రిటర్న్స్ని మనం సేల్స్ రిటర్న్స్ అంటాం. సేల్స్ రిటర్న్స్. కేసీఆర్ నుండి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఎన్ని నెంబర్స్ రిటర్న్ వచ్చినాయో. 2 నెంబర్స్ ఎల్సీడీ కెమెరాస్ రిటర్న్ బై కేసీఆర్. 2 నెంబర్స్ రిటర్న్ వచ్చినాయి. సో 2 నెంబర్స్. ఇప్పుడు 35 ఉన్నాయి ప్లస్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే టోటల్గా 37 నెంబర్స్ ఉన్నట్టు. మన టోటల్గా కెమెరాస్ క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 37 ఇంటూ పర్చేస్ రేటు మనకి 50,000 చెప్పారు. 50,000 తీసుకోవాలి. సో కెమెరాస్ అయిపోయినట్టే. నెక్స్ట్ ల్యాప్టాప్స్ చేయాలి. ల్యాప్టాప్స్ కూడా సేమ్ ఇంతే. ముందు ఓపెనింగ్ స్టాక్ తీసుకోవాలి. ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? ఓపెనింగ్ వచ్చేసి మనకి ల్యాప్టాప్స్ 20 యూనిట్స్ ఉన్నాయి. 20. దీనికి యాడ్ పర్చేస్ ఒకేసారి చెక్ చేసేద్దాం. హెచ్సిఎల్ కంపెనీ నుండి 50 యూనిట్స్ పర్చేజ్ చేసాము. అలాగే 5 నెంబర్స్ యూనిట్స్ ల్యాప్టాప్స్ క్యాష్కి పర్చేజ్ చేసాం. 2 పర్చేజెస్ ఉన్నాయి, అవే చూపించేద్దాం. పర్చేస్ హెచ్సిఎల్ 50, క్యాష్ 5 నెంబర్స్. 2 పర్చేజెసే మనకుంది. సో ఈ రెండు మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేస్తున్నాను. 50 ప్లస్ 5 55 వస్తాయి. అయితే పైన ఓపెనింగ్ స్టాక్ ఉంది మనకి. ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి 20 యూనిట్స్ ఉన్నాయి. 20 ప్లస్ 55 ఇజ్ ఈక్వల్ టు టోటల్గా 75 యూనిట్స్ అనమాట మన దగ్గర ఉంది. ఈ 75లో అంటే మనం పర్చేజ్ చేసిన వాటిలో వాళ్ళకి ఎన్ని నెంబర్స్ అయితే రిటర్న్ చేసామో ఆ రిటర్న్స్ని పర్చేజెస్ రిటర్న్స్ అంటారు. పర్చేజ్ రిటర్న్స్ని మనం లెస్ చేయాలి. హెచ్సిఎల్ కంపెనీ వీళ్ళకి ఎన్ని రిటర్న్ చేసామో ఒకసారి చూసుకోవాలి. వీళ్ళకే రిటర్న్ చేసి ఉంటాం మనం. వాళ్ళ నుండే 50 యూనిట్స్ ల్యాప్టాప్స్ పర్చేజ్ చేసాము. 10 యూనిట్స్ ల్యాప్టాప్స్ రిటర్న్స్ అంట. హెచ్సిఎల్ కంపెనీ 10 యూనిట్స్ ల్యాప్టాప్స్ లెస్ చేస్తున్నాను. 75 మైనస్ 10 ఈక్వల్ టు 65 యూనిట్స్ ఉంటాయి. మన దగ్గర ఇప్పుడు టోటల్గా 65 ఉన్నాయి. ఈ 65లో ఎన్ని నెంబర్స్ అయితే మనం సేల్ చేస్తామో ఆ నెంబర్స్ని మనం లెస్ చేయాలి. లెస్ సేల్స్. ఎవరెవరికి సేల్ చేసామో ఒకసారి చెక్ చేసుకోవాలి. 20 యూనిట్స్ ల్యాప్టాప్స్ సోల్డ్ టు ఎన్టీఆర్. ఎన్టీఆర్కి 20 యూనిట్స్. 5 యూనిట్స్ ల్యాప్టాప్స్ సోల్డ్ ఫర్ ఎస్బీఐ బ్యాంక్ చెక్ ద్వారా 5. ఎన్టీఆర్ 20 యూనిట్స్. నెక్స్ట్ ఎస్బీఐ 5 యూనిట్స్. 2 సేల్సే మనకుంది. ఈ రెండు యాడ్ చేస్తే టోటల్గా 25 యూనిట్స్ అనమాట. పైన 65లో నుండి లెస్ 25 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 40 యూనిట్స్ ఉంటాయి. అయితే మనం సేల్ చేసిన ఈ 25లో ఎన్ని నెంబర్స్ అయితే కస్టమర్స్ నుండి మనకి రిటర్న్ వస్తాయో ఆ రిటర్న్స్ని సేల్స్ రిటర్న్స్ అంటారు. అలా రావడం వల్ల మన కంపెనీలో స్టాక్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఆ రిటర్న్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఎన్టీఆర్కే సేల్ చేసాం. 5 యూనిట్స్ ల్యాప్టాప్స్ రిటర్న్స్ వచ్చినాయి. సో అలా రిటర్న్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనకున్న 40 ప్లస్ ఈ 5 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే టోటల్గా 45 యూనిట్స్ ఉన్నట్టు. టోటల్ క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 45 యూనిట్స్ అనమాట. 45 ఇంటూ మనకి పర్చేస్ రేట్ వాడు ఎంత చెప్పాడంటే 15,000 చెప్పాడు. సో క్యాలిక్యులేషన్
మనకి ఇదిగోండి ల్యాప్టాప్స్ ఏమో 45 వచ్చినాయి, అలాగే కెమెరాస్ ఏమో 37. సో క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేషన్ అయిపోయినట్టే. సో క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఇది ప్రాసెస్ అనమాట మనకి. నెక్స్ట్ ఈ అమౌంట్స్ని మల్టిప్లికేషన్ చేసి ఓచర్స్ అనేవి రికార్డ్ చేస్తే సరిపోద్ది. క్లోజింగ్ స్టాక్ అనేది మనం ఇప్పుడు ఎలా ఎంటర్ చేస్తామంటే, క్యాలిక్యులేషన్ అయిపోయింది కదా, క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేషన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా రికార్డ్ చేస్తారంటే, మాస్టర్స్లో ఆల్టర్ తీసుకోవాలి, ఆల్టర్లో లెడ్జర్ తీసుకోవాలి. ఇవాళ మనకి 2 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 2 ఐటమ్స్ని మనం క్రియేట్ చేసాం. ఎల్సిడి కెమెరాస్ సెలెక్ట్ చేశాను. ఓపెనింగ్ స్టాక్ ఉంది, అలాగే క్లోజింగ్ స్టాక్ ఉంది. ట్రయల్ వెర్షన్ కాబట్టి మనం పైన ఏ డేట్ ఉందో అదే డేట్ ఇస్తాం. 37 నెంబర్స్, ఈచ్ వన్ మనకి పర్చేస్ రేట్ 50,000 వచ్చింది. సో ఆ వాల్యూని ఇక్కడ రికార్డ్ చేయాలి. చేస్తే 18,50,000 వచ్చింది ఎల్సిడి కెమెరాస్ క్లోజింగ్ స్టాక్ వాల్యూ. సేవ్ చేసేయడమే. నెక్స్ట్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి, ల్యాప్టాప్స్ కూడా సెలెక్ట్ చేయాలి. దీనికి కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, అలాగే క్లోజింగ్ స్టాక్ కూడా ఉంది. సో అదే ఎంటర్ చేయాలి. మనకి క్లోజింగ్ వచ్చేసి ల్యాప్టాప్స్ 45 ఉన్నాయి, ఈచ్ వన్ పర్చేస్ రేట్ 15,000 అనమాట. సో ఈ రేటే తీసుకోవాలి. 6,75,000 వచ్చింది. సో ఇది మనకి ల్యాప్టాప్స్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ వాల్యూ అనమాట. ఇది కూడా సేవ్ చేసేయడమే. క్లోజింగ్ స్టాక్ అనేది ఎంటర్ చేసేసాం, అయిపోయింది. ఈ వీడియోలో క్లోజింగ్ స్టాక్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత దాన్ని ఎలా రికార్డ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఇక్కడ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో బ్యాలెన్సెస్ చెక్ చేసి తర్వాత మన కంపెనీకి వచ్చిన నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make